ఎనీవేస్ అన్న నాకు ఇంకొక 2 కోరికలు ఉన్నాయి. అపరిచితుడు ఏమైనా ట్రై చేయొచ్చన్న? ట్రై ద చేద్దాం. 3 వేరియేషన్స్ చాలా బాగుంటుంది అది. సో అదేమన్నా మాకు అపరిచితుడు వేరియేషన్. యాక్చువల్లీ కాలేజ్ డేస్లో నాకు చాలా ఇష్టం సూర్య సార్, విక్రమ్ సార్ అంతేగా. సో మనం ఎవరికి అర్థమయ్యే వాళ్ళం కాబట్టి అపరిచితులని పిలిచేవారు. ఎప్పుడు ఎలా ఉంటుందో మూడు తెలియదు. సో ఆ ఇన్స్పిరేషన్ నన్ను రియల్ లైఫ్లో ఛానల్లో విక్రమ్ సార్ని కలపడానికి, కోబ్రా అండ్ PS1 PS2 చేయటానికి నాకు ఉపయోగపడింది. అది కాలేజ్ డేస్లో స్టేజ్ మీద చేసిన అపరిచితుడు. అప్పటికి శ్రీనివాస్ మూర్తి సారే చెప్పారు, ఎక్స్ట్రాడినరీ. నాకు ఇష్టం వాళ్ళంతా. సార్ నన్ను కాల్చకండి. నన్ను కాల్చరా? ఆ భగవంతుని సాక్షిగా ఆ 5 హత్యలు నేను ఎటువంటి తప్పు చేయలేదు. చేసింది నేనే. రామాన్ని బయటికి పంపరా. రాయ్. ఎన్టీఆర్ని చూశాను, ANRని చూశాను, కమల్ని చూశాను, అమితాబ్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. రాయ్ అంటాడు. సూపర్ అన్న. ఆ సీన్ శంకర్ సార్కి, ప్రకాష్ రాజ్ సార్కి, విక్రమ్ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అల్టిమేట్గా చేశారు. నా అదృష్టం ఏంటంటే విక్రమ్ సార్ ఎదురుగానే నేను దాన్ని పర్ఫామ్ చేశాను. ఫస్ట్ సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ అని అంటే అందరూ అదే చెప్తారు కదా, యాక్టర్ కనబడిన సార్ మీరంటే నాకు ఇష్టం ఏమో అనుకున్నారు. కానీ నేను సార్ ఎదురుగా వీరంటే నాకు ఇన్స్పిరేషన్ అండి, అప్పుడు నేను కాలేజ్ డేస్ లీవ్ చేసేవాడిని అని. నాన్న ఒకటి ఉండేది అతను చాలా, నాన్న చాలా బాగుంటుంది అన్నది, బేబీది ఉంటుంది అని. సూపర్ అన్న. మీ కొడుకు తెగ ఎంజాయ్ చేస్తాడు అసలు, పక్క నుంచి ఎంజాయ్ చేస్తాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడు నా కొడుకు. సూపర్ అన్న. అబ్జర్వ్ చేస్తాడు. అది ఒకటి. కోబ్రాలో 2 నీ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటుంది. తను ఎలా ఉందో నేనేం చేయలేదు, అది బాగానే ఉంది కదా, ఇలా ఉంటుంది ఒకటి వాయిస్. అవి కూడా చాలా మంచి వేరియేషన్. అది అడిగారు ఎలా చేశాను అంటే, మీరు చేశారు కదా సార్, నేను చేస్తానని చెప్పాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగానే డెడికేటెడ్గా నేర్చుకున్నాడు, చాలా బాగా అబ్జర్వ్ చేసుకున్నాడు, గుడ్ అని అప్రిషియేట్ చేశారు. సో వండర్ఫుల్ మెమరీస్ అవన్నీ కూడా.